లక్ష లోపే తులం బంగారం. ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో కదా. అయితే అది ఊహ కాదు, నిజమయ్యే సూచనలు త్వరలోనే ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. అందుకు 4 కారణాలు కూడా చెబుతున్నారు. ఇందుకీ బంగారం ధర ఎందుకు అంత పెరిగింది, మళ్ళీ ఎందుకు ఇంత తగ్గుతోంది, అసలు ఇప్పుడు బంగారం కొనాలా లేక ఆగాలా? తగ్గేదే లేదంటూ జెట్ స్పీడ్ తో దూసుకువెళ్లిన బంగారం ధర మళ్లీ కిందకి దిగొస్తోంది. గతేడాది ఊహించని విధంగా లక్షకు చేరిన గోల్డ్ రేట్ అక్కడి నుంచి పెరుగుతూనే ఉంది. చివరికి గత నెల ఆల్ టైమ్ హై 1,81,000కు చేరింది. ఏడాది వ్యవధిలోనే బంగారం ధర 70% పైగా పెరిగింది. దీంతో త్వరలో 2 లక్షల రూపాయలకు చేరుకోవడం ఖాయమనుకున్నారు. ఇక సామాన్యుడికి గోల్డ్ అందనట్లే అన్న అభిప్రాయం నెలకొంది. అయితే జనవరిలో ఎంత స్పీడ్గా దూసుకువెళ్లిందో ఫిబ్రవరిలో అంతే స్పీడ్తో కిందకొస్తోంది పుత్తడి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 1,56,000కు అటు ఇటుగా ఉంది. అంటే తన గరిష్ట స్థాయి నుంచి 13.5% మేర బంగారం ధర పతనమైంది. అయితే ఈ ధర ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఎనలిస్టులు. రీజన్ 1, రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో మార్పులు వస్తూ ఉండడంతో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో మొదటిది రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో వచ్చే జూన్ నాటికి యుద్ధం నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా చమురు కొనకుండా భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించడంతో రష్యా కూడా దారికొస్తోంది. యుద్ధ భయంతోనే పెట్టుబడిదారులు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ గా భావించి బంగారం వైపు మొగ్గు చూపారు. శాంతి నెలకొంటే ఆ పెట్టుబడులు మళ్లీ వెనక్కొస్తాయి. దీంతో గోల్డ్ రేట్ మళ్లీ కిందకి దిగొస్తుంది. రీజన్ 2, డాలర్ ఆధిపత్యం. యుక్రెయిన్ తో యుద్ధం ముగిసిపోయి రష్యా మళ్లీ అమెరికా డాలర్లతో వాణిజ్యం పునః ప్రారంభిస్తే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. దాంతో గోల్డ్ బాండ్ల కంటే డాలర్ ఆధారిత బాండ్లకు ప్రాధాన్యత పెరిగి బంగారం ధరలు తగ్గుతాయి. రీజన్ 3, బ్రిక్స్ దేశాల ప్రభావం. ప్రస్తుతం ప్రపంచ పసిడి నిల్వల్లో 20% బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయి. ఉత్పత్తిలోనూ ఈ దేశాల వాటా 50% పైనే ఉంది. అయితే డాలర్కు మద్దతు పెరిగితే కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు ఆపేసే అవకాశం ఉంది. గోల్డ్కు డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్ గానే ధర తగ్గుతుంది. రీజన్ 4, భవిష్యత్తు అంచనాలు. గతేడాది బంగారం ధరలు ఏకంగా 70% మేర పెరిగి రికార్డు స్థాయి 1,80,000కు పెరిగింది. అయితే అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం ఉన్న $5,000 నుంచి $3,000లకు పడిపోతే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 90,000 నుంచి 1,00,000 మధ్య ఫిక్స్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉందిలే మంచి కాలం ముందున అనక తప్పదు.